నమస్తే, వెల్కమ్ టు PND 24 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవి ఆటోలను అందించే ఆలోచనలను విరమించుకునే విధంగా మద్దతు పలకాలని కోరుతూ శుక్రవారం BRTU ఆటో యూనియన్ నాయకులు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డిని కోరారు. ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ పోస్టర్ను వారిచే ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఈవీ ఆటోలు అందించడం వల్ల ఆటోలపై జీవన సాగిస్తున్న ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఉచిత బస్సుల వల్ల ఆటో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా రవాణా కొరకు ఇవి ఆటోలు తీసుకురావడం సముచితమే అయినప్పటికీ ఇప్పటికే ఆటోల ముడి సరుకులు ధరలు పెరగడం వల్ల ఆటో కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నెల 24న జరుగు ఆటోల బంద్కు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా మద్దతు తెలపాలని కోరారు. ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుర్రి సైదులు, ప్రధాన కార్యదర్శి SK అహ్మద్, పట్టణ అధ్యక్షులు ఖుషి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు గుండె వెంకన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగయ్య, మట్టయ్య, రాపర్తిరాజు, N వెంకన్న, రుద్ర నరసింహ, బాబా, బొడ్డు సురేష్, కర్ణాకర్, మల్లేష్, ఆనాజీపురం అడ్డా యూసఫ్, మాంగళ్య అడ్డా వెంకన్న, శంకర్, డిమార్ట్ వెంకన్న, రాజకుమార్, సుందరయ్య, నగర నగేష్, నరేష్, ఆనంద్, పోస్ట్ ఆఫీస్ వీరయ్య, రాజీవ్ నగర్ అడ్డా అధ్యక్షులు సొందుమియా, నాని, మిగతా ఆటో డ్రైవర్స్ పాల్గొన్నారు. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత.